ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక కళ్యాణార్థం టీటీడీ ఆధ్వర్యంలో విశేష క్రతువులు. తిరుపతి కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ హోమాలు. నారాయణవనంలో వైభవపేతంగా వార్షిక తెప్పోత్సవాలు. జల విహారంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరుని సోయగం. అభిషేక ద్రవ్యాల్లో శ్రీ బృహదీశ్వరుని పరిమళ దర్శనం. తిరుపతి ధ్యానారామంలో మహాదేవునికి కార్తీక మాసోత్సవం. తిరుచానూరులో పూజ్యనీయంగా భాసలితున్న ధ్వజస్తంభం, బలిపీఠం. స్వతంత్ర లక్ష్మిగా శ్రీ పద్మావతి దేవి దివ్య దర్శనం. ప్రత్యేక కథనం. విశిష్ట శైవాలయంగా వినితికెక్కి విలసిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం పండితులు, అర్చకులు యాగశాలలో కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయాన్ని గురువారం టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలోని శ్రీ వినాయక స్వామి, శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని నాగులపుట్ట వద్ద ఈవో దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఆపై అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆహ్లాదభరితంగా సాగుతున్న తెప్పోత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి వద్దకు తీసుకొచ్చి చూడ చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై కొలువు తీర్చారు.
భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీల నడుమ కళ్యాణ వెంకటేశ్వరుడు దేవేరులతో కూడి తెప్పలపై జలవిహారం చేస్తూ దర్శనమిచ్చారు. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమ్మకచమ్మక పారాయణం, మంగళధ్వనులు, ఢమరుక శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం నైవేద్య విరామ సమయంలో శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీ విధుశేఖర భారతి స్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పీఠాధిపతి తిరుమలేశుని దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి ఏడాది పొడవునా నిర్వహించే వివిధ రకాల పూజలు, క్రతువులలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో అర్చకులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మండలేశ్వర పూజ, గ్రంథి పవిత్ర సమర్పణ, అగ్ని ప్రతిష్ఠ, హోమం తదితర కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం పాత ముప్పర్రు గ్రామంలోని శ్రీ రామాలయంలో మంగళ కైసిక ద్వాదశి పూజలు వేడుకగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా కైసిక ద్వాదశిని నిర్వహించారు. సీతారాములకు ప్రత్యేక అర్చనలు నిర్వహించిన అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, దీపారాధన, అగ్ని ప్రతిష్ఠ జరిపారు. ఆపై విశేష హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. దేవాలయ వ్యవస్థలో ఆగమాలను అనుసరించి స్వామివారి ఆలయాలలోనే బలిపీఠం, ధ్వజస్తంభం దర్శనమిస్తాయి. కానీ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మనకు దేదీప్యమానంగా ధ్వజస్తంభం, బలిపీఠం పూజ్యనీయంగా భాసిల్లుతూ దర్శనమిస్తున్నాయి. అమ్మవారి సన్నిధిలో ధ్వజస్తంభం, బలిపీఠం ఎందుకు నిలవై ఉన్నాయో ఆ విశిష్టతను మనము తెలుసుకుందాం. అమ్మమ్మ ఏమమ్మా అలమేలు మంగ నాచారమ్మ, ఏమని పొగడను కంటి శుక్రవారము అంటూ అన్నమయ్య తిరుచానూరు శ్రీ పద్మావతీదేవిని కీర్తించిన వైనం ఆ అమ్మ భక్తులమైన మనల్ని రసానుభూతిలో ఓలలాడిస్తుంటాయి. అమ్మవారిని స్తుతిస్తేనే అంత మధురంగా ఉంటే ఇక అమ్మను ప్రత్యక్షంగా దర్శించుకుంటే ఆ మహద్భాగ్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. అందుకే నిత్యం శ్రీ పద్మావతీదేవి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుచానూరు క్షేత్రం సందడిగా దర్శనమిస్తుంటుంది. భక్తులు అమ్మవారి దర్శనానికి ఆలయంలో బారులు తీరిన సమయంలో వారిని మొదటగా ఆకర్షించేది ధ్వజస్తంభం, బలిపీఠాలు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభాని 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 శోభాని. అమ్మపై వారికి ఎంత భక్తి ఉందో ధ్వజస్తంభానికి వారు మొక్కే సమయంలో కూడా అదే భక్తిభావం అణువణువు తొణికిసలాడుతుంటుంది. ఇక్కడే మనం గమనించాల్సిన ప్రత్యేక అంశం దాగి ఉంది. అదేంటంటే, సాధారణంగా స్వామివారి ఆలయాలలోనే మనం ఈ ధ్వజస్తంభం, బలిపీఠాలను దర్శిస్తుంటాం. అందుకు భిన్నంగా అమ్మవారి ఆలయంలో కూడా వాటిని దర్శించుకునే అవకాశం మనకు తిరుచానూరులో లభిస్తుంది. అందుకు కారణం శ్రీ మహాలక్ష్మి అంశగా అమ్మవారు వ్యూహలక్ష్మి, వీరలక్ష్మి రూపాలలో తిరుచానూరు పద్మ సరోవరంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడికి సాక్షాత్కారమిచ్చింది. వ్యూహలక్ష్మి తిరుమల శ్రీవారి వక్షస్థలంపై కొలువై భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నారు. ఇక వీరలక్ష్మిగా, స్వతంత్రలక్ష్మిగా అలమేలు మంగమ్మ తిరుచానూరులో వేంచేసి భక్తుల కొంగు బంగారంగా పూజలందుకుంటున్నారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ. అలా స్వతంత్రలక్ష్మిగా అమ్మవారు ఆవిర్భవించడంతో అమ్మవారి స్వయం ప్రతిపత్తిని దృష్టిలో ఉంచుకుని తిరుచానూరులో ధ్వజస్తంభం, బలిపీఠం నెలవై శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి నిర్వహించే విధంగానే హరిపట్టపురాని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా జరుపుతోంది. అంగరంగ వైభవాల బ్రహ్మోత్సవం, బ్రహ్మోత్సవం శ్రీ బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ జననికి బ్రహ్మోత్సవం. అంతేకాదు, నిత్యం అమ్మవారికి ఆగముక్తంగా సాగే త్రికాల అర్చనాది ఆస్థానాల సమయంలో అర్చకులు ప్రత్యేకంగా ధ్వజస్తంభం, బలిపీఠం వద్ద
బలిముద్దలను నివేదించడం సంప్రదాయం. దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్న లోకోక్తికి నిదర్శనంగా నిలుస్తున్న తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆశీస్సులు భక్తులందరిపై నిండుగా ఉండాలని కోరుకుందాం. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. గుంటూరు నగరంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో మంగళ కైసిక ద్వాదశిని వేడుకగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా శ్రీ ఆంజనేయుడికి విశేష అర్చనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో విశేష హోమాలను జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ అనంత కోదండరామస్వామివారి దేవాలయంలో శ్రీ లక్ష్మీ వరాహ మహాయజ్ఞం శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. సకల జనులు సుఖ శాంతులతో ఉండాలని కోరుతూ ఆలయంలో 8 రోజుల పాటు ఈ మహాయజ్ఞం జరుపుతున్నారు. ఉత్సవాలలో భాగంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని స్నానపీఠంపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యహ వాచనం, గణపతి పూజ, కలశ స్థాపన, కలశ పూజలు జరిపారు. ఆపై 108 కలశాలలోని పవిత్ర పరిమళ ద్రవ్యాలతో సీతారాములకు కలశాభిషేకం జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులను సమర్పించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేటలోని శ్రీ వైకుంఠ మందిర ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చూడ చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై రమణీయంగా అలంకరించిన శివపార్వతులను వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్య వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవిధ ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా
శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న బద్దిపోచమ్మ తల్లికి బోనాల ఉత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. భక్తులు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకుని పసుపు కుంకుమ పుష్పాలు వేపాకులతో అలంకరించుకుని తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. డప్పు వాయిద్యాలు మహిళల నృత్యాలు బాజా భజంత్రీల నడుమ బోనాల ఊరేగింపు ఉత్సవం కోలాహలంగా సాగింది. అనంతరం మహిళలు బోనాలు బద్దిపోచమ్మకు సమర్పణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం శనివారం మార్కెట్లో మలయాళ సద్గురు గీతామందిర్ ఆశ్రమంలో శాలిగ్రామ పూజలు వైభవంగా జరిగాయి. పవిత్ర మాసమైన కార్తీక మాసంలో చిలుక ద్వాదశిని పురస్కరించుకుని శ్రీకృష్ణ పరమాత్ముడికి శ్రీ లలితాదేవి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉసిరి చెట్టు వద్ద శ్రీ మహావిష్ణువు ప్రతిరూపాలైన శాలగ్రామాలకు అభిషేకాలు నిర్వహించి అష్టోత్తర శతనామావళి పఠిస్తూ పూజలు జరిపారు. భక్తులు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ తరించారు. రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయంలో వాసుదేవ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్తీక మాసం చిలుక ద్వాదశిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో వాసుదేవ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం తులసి దామోదర కళ్యాణం జరిపారు. ఆ తరువాత ఒడిబియ్యం సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.